పాపం. ఇజ్రాయేలు వ్యభిచార పాపం చేసినందువల్ల సంఘంలో చాలామంది నశించిపోయారు. ఈరోజు చాలామంది రాలేరు మందిరానికంటే ఎట్లా వస్తారు? నీ పాపం వలన వాళ్ళు కూడా నశించిపోయారు. నీ అతిక్రమం వలన వచ్చేటోళ్ళు కూడా రాళ్ళకుండా పోయారు. నీకు ఉంటుంది నరకంలా, అప్పుడు అనుభవిస్తావు. సంఘం నీ వలన పాడైపోయింది, సాక్ష్యం నీ వలన పాడైపోయింది, దేవుని నామం నీ వలన పాడైపోయింది. సమాజాన్ని చెడుపుతున్నావు నువ్వు, సంఘాన్ని జడుపుతున్నావు నువ్వు, దేవునికి అపకీర్తి తెస్తున్నావు నువ్వు, సంఘాన్ని కట్టవలసింది వదిలిపెట్టి సంఘాన్ని ఇచ్చగొట్టినవు నువ్వు. ఎవడైతే దేవుని ఆలయం పాడు చేయనో వానిని దేవుడు పాడు చేయనన్న మాట నీకు గుర్తు రాలేదా? ఎవరైతే సంఘాన్ని పాడు చేస్తారో, దేవుని మందిరాన్ని పాడు చేస్తారో, దేవుని ఆలయంను పాడు చేస్తారో, దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎవ్వరు తప్పించుకోలేరు. ఇక్కడ 23,000 మంది చచ్చిపోయారు వ్యభిచార పాపం వల్ల.